అందరికీ వందనాలు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటిది రాజ్యభారం ఉండును. రాజ్యభారము ఎవరి మీద ఉంటుంది అంటే రాజు మీద రాజ్యభారము ఉంటుంది. మనం చదివిన భాగం అంతా కూడా చూస్తే ఇదొక ప్రవచనం. ఈ ప్రవచనముని మనం ధ్యానించుకోవాలి అని అంటే ఒక్కొక్క మాటగా మనం చూడొచ్చు. బైబిల్లోని బంగారు మాట మనం చూస్తే రాజ్యభారం ఎవరి మీద ఉంటుంది అని అంటే రాజులకు రాజు, అనగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే రాజులకు రాజు. ఆ రాజు గురించే మనం ధ్యానించుకుందాం. 2-3 మాటల చేత బైబిల్లోని బంగారు మాటగా ఒకటే మాటను తీసుకొని 2-3 వచనాలలో ధ్యానించుకుంటాం. అయితే ఇక్కడ రాజ్యభారం ఉండును ఎవరి మీద అని అంటే రాజులకు రాజు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మం గురించి ప్రవక్త అయిన యెషయా ప్రవచనం ద్వారా తెలుపుచున్నటువంటి మాట. రాజ్యభారం ఉండును అనగా ఒక ఆయన పుట్టుకలోనే రాజ్యాధికారము చేపట్టును, లేదా ఆయన రాజులకు రాజు అని తెలియపరచడం మనం చూస్తుంటున్నాం. కనుక మన దేవుడు ఆయన రాజులకు రాజు అని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును అనగా సర్వలోకమంతటి రాజ్యభారం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు భుజస్కంధాలపై ఉంటుందని వాక్యము ప్రవచనము తెలియపరచబడుచున్నది. ఆ ప్రవచన నెరవేర్పు కూడా జరిగినది. అది మనమందరము ప్రతి ఏట చేస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఆ రాజులకు రాజైన ప్రభువుని మనము ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రతి ఏట కూడా సంబరాలు జరుపుకుంటాం. కానీ మన రాజ్యాధికారము రాజ్యభారము మోస్తున్న రాజుల రాజును ఎలా స్తుతిస్తున్నాము, ఎలా గణపరుస్తున్నాము అనేది కూడా మనకు అవసరమే. ఇక్కడ చాలా విషయాలు ప్రవక్త అయిన యెషయా ద్వారా బయలుపరచబడినప్పటికీ కూడా మనం తీసుకుంటున్నాము రాజుల రాజు గురించి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజుగా ఈ భూలోకంలో మన కొరకు, మన పాప జీవితాలకు, మన అంధకారమయమైన జీవితాలను సరిచేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించారు. ఈ లోకంలో జన్మించారు అని అంటే కూడా ఆయన పెద్ద ఒక రాజులకు రాజు కదా, ఒక రాజభోగము అనుభవించడానికి ఒక పెద్ద బిల్డింగ్లో కానీ లేదా మంచి సౌకర్యం ఉన్నటువంటి స్థలములో కానీ ఆయన జన్మించలేదు. ఆయన జన్మము ఆయన రాజులకు రాజు అయినప్పటికీ కూడా ఆయన జన్మము మనం చూస్తే పేదవాడుగా, దీనుడుగా, మరి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన పశుల తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరని మనం లూకా సువార్తలో చదువుతాం. అయితే మరి నిజంగానే ప్రభువులకు ప్రభువు, ఆయన రాజులకు రాజు. కానీ ఆయన యొక్క జన్మం చూస్తే దీనాతి దీనంగా ఉంది. ఎందుకోసము ఆ దీనాతి దీనమైన జన్మం ఎత్తాలంటే ఆ పశువుల పాకలో ఉంటే ప్రజలందరూ కూడా వెళ్ళొచ్చు, దీనులు వెళ్ళొచ్చు, దరిద్రులు వెళ్ళొచ్చు, ఉన్నవారమని లేనివారమని ఏ తారతమ్యం లేదు. అందరి కోసము వెలిశాడు ఆ పశువుల పాకలో. ఆయన రాజులకు రాజు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా ఆయన రాజులకు రాజై ఉన్నాడు. మనకు ఒక రాజు రాబోతున్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. సర్వలోక భారమంతా కూడా ప్రభు యొక్క భుజస్కంధాల పైన వేసుకొని ఈ లోకంలో జన్మను ఎత్తబోతున్నారు అనే ప్రవచనము మనం చూస్తుంటున్నాం. అందులో ఉన్నది ఏంటంటే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అనగా రాజ్యభారం ఎవరి మీద ఉంటుంది అని అంటే ఒక రాజు కొన్ని ఏరియాలకి పరిమితం. అక్కడ ఆ సరౌండింగ్స్ ఏరియా అంతా కూడా ఆయన భుజముల మీద రాజ్యభారం. కానీ ప్రభువు చేసేది ఏంటంటే ఆయన రాజులకు రాజు కనుక ఆ రాజు సర్వలోక నివాసుల సమస్త భారము ఆయన మీద వేసుకుంటాడు. కనుకనే ఆయన రాజులకు రాజుగా మనం చూస్తుంటున్నాం. అలాగే మత్తయి సువార్తలో కూడా మరొక మాటను చూస్తాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారం అంతా కూడా నా భుజస్కంధాల మీద వేసుకుంటానని మనకు పిలుపునిస్తున్నాడు. ఎవరో పిలుపునిచ్చేదంటే మనకు రాజుల రాజు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా
రాజులకు రాజు, ఈ పుడమిపై అరుదస్తాడని యెషయా ప్రవక్త ద్వారా మనం చదువుతూ ఉంటాము, ప్రతి సంవత్సరం కూడా ధ్యానిస్తూ ఉంటాము. కానీ దినదినము నూతనమే దైవ వాక్కు కనుక ప్రతి సంవత్సరం మన జీవితకాలం అంతా కూడా దైవ వాక్కును ధ్యానించుకుంటూ విని వాక్యానుసారమైన జీవితం జీవించాలనే వాక్యము మన చేతిలో ఉంచబడింది. అలాగే మత్తయి సువార్తలో కూడా చూస్తే 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చి ఆ మాట అడగడము రాజుకు ఆశ్చర్యం కలిగింది. రాజులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? చూడండి, మనకు తెలియకుండానే మరి ఇక్కడ ప్రవచనం చూసినాము, ప్రవచనం ధ్యానించుకుంటున్నాము. కానీ తూర్పు దిక్కున జ్ఞానులు, వారి పేరే జ్ఞానులు, వారు తూర్పు దిక్కున నక్షత్రం చూచి రాజులకు రాజు జన్మిస్తే ఆ నక్షత్రం ఉద్భవిస్తుంది అనేది వారు కనుక్కొని సరాసరి అనగా జ్ఞానుల యొక్క కొంత జ్ఞానము వారు చూపించారు. ఎలా అంటే ఒక రాజులకు రాజు పుడతాడు, అది మనకు కావాల్సింది. మిగతాదంతా కూడా వారు తప్పటడుగులు పడవచ్చు. అయినప్పటికీ కూడా మనకు తెలియపరిచే విశేషం ఏంటంటే రాజ్యాధికారము, రాజ్యభారం ఆయన మోస్తాడని ప్రవక్త యొక్క పలుకులని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఏమనుందంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనే మాటను ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారు అని అంటే రాజగృహమునకు వెళ్ళి హేరోదు రాజును అడగటం చూస్తుంటున్నాం. అనగా వారు తెలియపరిచింది ఏంటంటే రాజ్యభారం ఉండేది ఎవరిపైన అంటే రాజు పైన. ఒకవేళ రాజుగారింట్లో ఒక బాలుడు ఉదయించాడేమో అని అక్కడికి వెళ్ళారు, కానీ అది జరిగింది అసంభవము. అది దైవ ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా రాజులకు రాజు భూమి మీద పుడతాడని అక్కడ ప్రవచనం ద్వారాను, ఇక్కడ జ్ఞానుల యొక్క జ్ఞానము ద్వారా ఈ రెండు తెలుసుకొని రాజును మన ముందుంచారు. మనకు కావాల్సింది రాజులకు రాజు. జ్ఞానులు వచ్చి అడిగిన ప్రశ్న కూడా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న అడగడం మనం చూస్తాం. మరి అలాగే శ్రమల కాలంలో కూడా నీవు రాజువా అన్నప్పుడు నేను రాజునే అన్నట్టుగా మనము అది కూడా చూడగలం. ఇక్కడ చూస్తే మరి తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఒక రాజును పూజించుటకు జ్ఞానులు తూర్పు దిక్కున నుండి బయలుదేరి వారు రాజు దగ్గరికి వచ్చారు. మరి నేను కూడా మనము కూడా రారాజును పూజించబద్ధులమై ఉంటున్నాం. ఎల్లవేళలా ఆయనను పూజించాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఆయన రాజులకు రాజు. ఆయన భుజము మీద మన పాపదోషములు, మన భారము సమస్తము ఆయన భుజస్కంధముల మీద వేసుకుంటానని నీకు నాకు పిలుపునిచ్చాడు. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట, రాజులకు రాజు పుడమిపై అరుదించినప్పుడు మనం ఎలా ఉండాలి? రాజు దగ్గర, ఇహలోకంలో రాజు దగ్గరికి వెళ్తే భక్తి, శ్రద్ధలు, భయము, విధేయత అన్నీ చూపిస్తాము. మరి సృష్టికర్తనే రాజులకు రాజుగా నీ కొరకు నా కొరకు జన్మించాడు. ఆయన పట్ల మనం ఎలా ఉండాలి? ఈరోజు బైబిల్లోని బంగారు మాట, నా కొరకు జన్మించిన రాజుల రాజుకు నిత్యము నిరంతరము స్తుతింపడానికి నేను ఒక నిర్ణయం తీసుకొని ఆ రాజుల రాజును జ్ఞానులు పూజించారు, కానీ నేను అనునిత్యం పూజిస్తాను అని చెప్పుకొని ఆయనను పూజించే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.